చందమామ కథ పిసినిగొట్టు. ఒక గ్రామంలో కుమరప్ప అనేవాడు ఉండేవాడు. అతను తన గ్రామానికి సమీపంలోనే ఉండే నగరంలో వ్యాపారం చేసేవాడు. అతనిలో డబ్బు కూడబెట్టే గుణమే ఉంది కానీ ఖర్చు చేసే గుణం లేదు. అతను పెళ్లి చేసుకున్నాక నగరంలోనే కాపురం పెడదామా అని అనుకున్నాడు. కానీ నగరంలో ఖర్చు జాస్తి అవుతుందని తన ఊళ్ళోనే కాపురం పెట్టి వ్యాపారం నిమిత్తం రోజు నగరానికి వస్తూ పోతూ ఉండేవాడు. కుమరప్ప తన భార్య అయిన వెంకటలక్ష్మికి పొదుపు బోధించేవాడు. ఆకలి తీరడానికి తిండి తినాలి కానీ జిహ్వ చాపల్యం కొద్దీ తినరాదు అనేవాడు. అతని ఇష్టప్రకారమే భార్య అతి సామాన్యమైన వంట చేసేది. పండగలు పబ్బాలు వచ్చినా కూడా వాళ్ళ ఇంట పిండి వంటలు ఉండేవి కావు. అయితే కుమరప్ప భార్య కలిగిన ఇంటి పిల్ల. ఆమె తన పుట్టింట అన్ని రకాల రుచులు ఎరిగిన మనిషి. భర్తకు జంకి పేదగా తినడం మూలాన ఆమెకి నోరు చవిచచ్చినట్టు అయింది. కొంతకాలం చూసి ఆమె భర్త నగరానికి బయలుదేరి వెళ్ళాక తనకు ఇష్టమైనవి చేసుకొని తినడము, అవి చేసిన ఆనవాళ్ళు లేకుండా చేయడము సాగించింది. వడలు, దోశలు, అప్పాలు, బూరెలు ఏ రోజు దేని మీద మనసిపోతే అదెల్లా చేసుకొని తినేది. ఆమెకి డబ్బు సమస్య లేదు. ఎందుకంటే కుమరప్పకు తన భార్య మీద ప్రేమ విశ్వాసము ఉండేవి. ఆమె కూడా తనలాగే డబ్బు కూడబెట్టే మనిషి అనుకునేవాడు. ఒకనాడు కుమరప్ప నగరం నుంచి బాగా చీకటి పడి తన గ్రామానికి తిరిగి వస్తూ తన పొరుగున ఉన్న ఇంటివాడు పలకరించేసరికి ఆగాడు. ఇవాళ మా ఇంట్లో పూజ చేశాం, ప్రసాదం తినిపో, నీ భార్య చేసే వంటకాలంత బాగుండవేమో అన్నాడు పొరుగింటివాడు 2 గారెలు తెచ్చి ఇచ్చి. నా భార్యకు మామూలు వంట తప్ప పిండి వంటలు చేయడం రాదే అన్నాడు కుమరప్ప ఆశ్చర్యంగా. అదేమిటయ్యా, నీ భార్యకు రాని పిండి వంట ఉన్నదా? రోజు మాకు రకరకాల పిండి వంటల వాసన వస్తుంది కదా. నా భార్యకు అలాంటి వాసన తెప్పించడం కూడా చేతగాదు. గారెలు, పెసరట్లు, బజ్జీలు నీ భార్య దగ్గర నేర్చుకోమని నా భార్యకు చెప్పాను అన్నాడు పొరుగింటివాడు. అలాగా అంటూ కుమరప్ప తన ఇంటికి వచ్చేశాడు. అతనికి తన భార్యను గురించి అనుమానం పట్టుకున్నది. కానీ అతను తన భార్యను ఏమీ అడగలేదు. తానే స్వయంగా అనుమానం తీర్చుకోవడానికి నిశ్చయించుకున్నాడు. అందుచేత మరునాడు అతను నగరానికి బయలుదేరి కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి దొడ్డిదారిన లోపలికి ప్రవేశించి ఒక చీకటి మూల దాక్కున్నాడు. ఆ రోజు వెంకటలక్ష్మి పెసరపప్పు వేయించి పాయసం చేసింది. కొంచెం బియ్యం నానబోసి రుబ్బి బెల్లము, కొబ్బరి, యాలకులు చేర్చి అప్పం చేసింది. వీధిన చెరుకు గడలు అమ్ముతుంటే ఒక గడ కొన్నది. అప్పాలు తిని పాయసం తాగి చెరగ్గడ తరిగి ముక్కలు కోసి అన్నీ తినేసింది. తర్వాత పిప్పి అంతా జాగ్రత్తగా పోగు చేసి దూరంగా పారేసి వచ్చి గిన్నెలు, రోలు శుభ్రంగా కడిగి తాను పిండి వంటలు తిన్న ఆనవాలు ఏమాత్రం లేకుండా చేసింది. ఆమె ఆ పనులలో నిమగ్నురాలై ఉండగా కుమరప్ప బయటికి జారుకొని తన కాలికి ఒక గుడ్డ కట్టుకొని కుంటుకుంటూ ఇల్లు చేరాడు. భర్తను చూడగానే వెంకటలక్ష్మి ఆదుర్దగా కాలికి ఏమైందండి అని అడిగింది. ఏం కావాలి, పాము కరిచింది అన్నాడు కుమరప్ప. పాము కరిచిందా? పెద్ద పామే అన్నది భార్య. పెద్దదే, నువ్వు తిన్న చెరుకుగడంత పెద్దది. నువ్వు తిన్న అప్పంలాగా కాలు పొంగింది. నువ్వు తాగిన పాయసంలాగా నా నోట నురగలు వచ్చాయి అన్నాడు కుమరప్ప. వెంకటలక్ష్మి తన రహస్యం బయటపడిందని చాలా భయపడింది. కానీ కుమరప్ప నవ్వుతూ, భయపడకు, పొరపాటు నాదే. కడుపుకింత తినకుండా నోరు కట్టుకొని ఏం లాభం? ఇక నుంచి నాకు కూడా రోజు పిండి వంటలు చెయ్యి, హాయిగా తింటాను అన్నాడు. కథ సమాప్తం.